హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద బీటెక్ మైండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మన టాపిక్లోకి వస్తే నెక్స్ట్ టాపిక్ థర్డ్ యూనిట్లో మనకి ఏంటంటే వర్డ్ సెన్స్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. వర్డ్ సెన్స్ అంటే ఏంటిది, ఒక వర్డ్ తీసుకుంటే దాని సేమ్ మీనింగ్ అనేది సిమిలర్ మీనింగ్స్ ఉంటాయి దానికి, ఓకేనా. ఆ వర్డ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం, బ్యాంక్ అని. ఈ బ్యాంక్ తీసుకుంటే మనకి బ్యాంక్ అంటే ఏం గుర్తుకొస్తుంది, కొంతమందికి మనీ బ్యాంక్ అని గుర్తుకొస్తుంది, ఇంకొంతమందికి రివర్ బ్యాంక్ అని కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఏంటి, ఈ మనీ బ్యాంకా ఇది రివర్ బ్యాంకా అని మనకి ఈజీగా తెలిసిపోతాయి, ఎందుకంటే మనము ఇచ్చే సెంటెన్స్ని బట్టి మనకి ఈజీగా ఇది అండర్స్టాండ్ చేసుకున్నాం, మనీ బ్యాంకా రివర్ బ్యాంకా అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంక్ అనే వర్డ్ని యూజ్ చేసి నువ్వు బ్యాంకుకి వెళ్ళి మనీ విత్డ్రా చేసుకుని రా అని చెప్తాం. ఇక్కడ ఏమవుతుంది, మనకు మనీ బ్యాంక్ అనేది తెలిసిపోతుంది. సంథింగ్ ఈ బ్యాంక్ అనే వర్డ్ని యూజ్ చేసి నువ్వు రివర్ బ్యాంక్కి వెళ్ళి వాటర్ తీసుకురా అని చెప్తాం. ఇక్కడ ఏమవుతుంది, మనం రివర్ బ్యాంక్ వాటర్ తీసుకొని రావాలని మనకు అర్థమవుతాయి, కానీ మిషన్ అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోలేదు, ఓకేనా. వర్డ్ సెన్స్ అంటే ఫస్ట్ ఇది రాయండి, ఓకే, ఎగ్జాంపుల్ రాయండి, ఓకేనా. నెక్స్ట్, researchers have explored various system architectures to address the sense disambiguation problem. We can classify these systems into four main categories. మనకి ఇక్కడ ఏంటంటే ఇది మనం హ్యూమన్స్ అనే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు సెంటెన్స్ని బట్టి, కానీ మిషన్స్ అనేటివి అవి ఈజీగా అర్థం చేసుకోలేరు. వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్, మిషన్కి ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఇస్తేనే అది అర్థం చేసుకోగలుగుతుంది తప్ప తనంతట తాను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఓ ఈ బ్యాంక్ ఆ బ్యాంక్ అని. సో మిషన్స్కి మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది వస్తుంది, ఓకేనా. ఇది మనకి 4 కేటగిరీస్గా డివైడ్ చేసినాం ఈ సిస్టమ్స్ని. ఫస్ట్ వన్ ఏంటిదంటే రూల్ బేస్డ్ సిస్టమ్ అంటాం, లేదా నాలెడ్జ్ బేస్డ్ అంటాం. రూల్ బేస్డ్ నాలెడ్జ్ బేస్డ్ అంటే నాలెడ్జ్ బేస్డ్ని రూల్ బేస్డ్ సిస్టమ్స్ అంటాం, ఓకే. నెక్స్ట్ వన్ సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, సెమీ సూపర్వైజ్డ్, ఓకే. ఫస్ట్ మనం రూల్ బేస్డ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం, ఓకే. రూల్ బేస్డ్. ఇన్ ఎర్లీ డేస్ వర్డ్ సెన్స్ disambiguation used to dictionary sense definitions. ఇక్కడ వర్డ్ సెన్స్ డిసాంబిగ్యుయేషన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, డిక్షనరీ సెన్స్ డెఫినేషన్స్ కొరకి మనం ఈ వర్డ్ సెన్స్ డిసాంబిగ్యుయేషన్ని యూజ్ చేస్తున్నాం, ఓకేనా. దీస్ ఆర్ ద మ్యాన్ మేడ్ రిసోర్సెస్ అండ్ నౌ దిస్ హ్యాస్ become historical data which is available in achieved publication, okay. Then the first and very simple algorithm was proposed by Lesk. The Lesk algorithm is further simplified as shown below. ఇక్కడ మనకి ఇది వెరీ సింపుల్ ఆల్గరిథంని, చాలా సింపుల్ ఆల్గరిథంని మనకి లెస్క్ అనేవాడు దీన్ని ప్రపోజ్ చేసిండు. అండ్ ఈ లెస్క్ ఆల్గరిథం అనేది మనకి చాలా సింప్లిఫైడ్గా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఆల్గరిథం చూద్దాం. సింప్లిఫైడ్ లెస్క్ వర్డ్ కామా సెంటెన్స్ రిటర్న్స్ ద బెస్ట్ సెన్స్ ఆఫ్ వర్డ్. ఇక్కడ మనం ఒక ఫంక్షన్ తీసుకున్నాం, ఈ ఫంక్షన్లో మనం 2 ఆర్గ్యుమెంట్స్ని డిక్లేర్ చేస్తున్నాం. వర్డ్ అండ్ సెంటెన్స్ అనేటివి 2 ఆర్గ్యుమెంట్స్ని మనం డిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం రిటర్న్ చేస్తున్నాం అంటే బెస్ట్ సెంటెన్స్ ఆఫ్ వర్డ్ని మనం ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ బెస్ట్ సెన్స్ ఉంది కదా, ఈ బెస్ట్ సెన్స్కి మనం ఏం చేస్తున్నాం అంటే మోస్ట్ ఫ్రీక్వెన్స్ ఆఫ్ సెన్స్ ఆఫ్ వర్డ్, ఓకేనా. బెస్ట్ సెన్స్ అంటే ఇక్కడ మ్యాక్సిమం ఓవర్లాప్కి 0ని డిక్లేర్ చేస్తున్నాం. కాంటెక్స్ట్ అంటే మనకి సెట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్లో మనకి సెట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి అనేది డిక్లేర్ చేస్తుంది. ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసి ఆల్ సెన్సెస్ బిలాంగ్స్ టు సెన్సెస్ ఆఫ్ వర్డ్ జూ సిగ్నేచర్ ఉంది. సెట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ గ్లాస్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెన్స్. ఓవర్లాప్, కంప్యూట్ ఓవర్లాప్, సిగ్నేచర్ కామా కాంటెక్స్ట్, ఓకే. దెన్ ఇందులోనే మనం ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నాం. ఈ ఇఫ్ కండిషన్లో మనకి ఏంటంటే ఓవర్లాప్ మ్యాక్స్ ఓవర్లాప్ దెన్
మ్యాక్స్ ఓవర్లాప్ ఉంటే ఓవర్లాప్ అయిందని చెప్తాం. బెస్ట్ సెన్స్ అని ఇక్కడ ఇచ్చేసినాం. దెన్ ఇఫ్ కండిషన్ క్లోజ్ చేసినాం, ఫర్ కండిషన్ క్లోజ్ చేసి లాస్ట్కి మనం రిటర్న్ చేస్తున్నాం బెస్ట్ సెన్స్ని. ఓకేనా, దిస్ ఈజ్ ద ఆల్గరిథమ్ ఫర్ ది రూల్ బేస్డ్ సిస్టమ్. సెకండ్ వన్ ఏంటి మనకి? సెకండ్ వన్ సూపర్వైజ్డ్. సూపర్వైజ్డ్ అంటే ఏంటంటే, ఇన్ సూపర్వైజ్ అప్రోచ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ వర్డ్ సెన్స్ డిసంబిగ్యుయేషన్ సిస్టమ్ ఈజ్ హ్యాండిల్డ్ బై మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్. సూపర్వైజ్డ్లో ఏంటంటే ఈ వర్డ్ సెన్స్ డిసంబిగ్యుయేషన్ యొక్క కాంప్లెక్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ సిస్టమ్ యొక్క కాంప్లెక్సిటీస్ని అప్రోచ్ చేస్తుంది. దేని ద్వారా? ఈజ్ హ్యాండిల్డ్ బై మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్. ఈ మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసి ఈ వర్డ్ సెన్స్ డిసంబిగ్యుయేషన్ యొక్క కాంప్లెక్సిటీస్ని ఇది ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఓకేనా, బట్ యూజెస్ డాటా అనోటేషన్ as well, which is the process of adding the metadata in the form of tags to the data. ఇక్కడ డాటా అనోటేషన్ని యూజ్ చేస్తుంది, యాజ్ వెల్ ఇది ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ద మెటాడాటా. ఇక్కడ డాటా అనోటేషన్ని యూజ్ చేస్తుంది అండ్ మెటాడాటాని యాడ్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాగ్స్ రూపంలో మనకి ఇది యాడ్ చేస్తుంది. దేనికి? డాటాకి యాడ్ చేస్తుంది. ఓకేనా, ద వర్డ్ present in a particular corpus are first manually disambiguated. Okay, various features are extracted for these words. Various features అనేటివి ఈ వర్డ్స్ కొరకి ఎక్స్ట్రాక్టెడ్ చేస్తున్నాం. ఫీచర్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ లెక్సికల్ కాంటెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సో ఆన్, అవి ఫీచర్స్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ దెన్ సూపర్వైజ్డ్ సిస్టమ్ ఈజ్ డిజైన్డ్ విచ్ హ్యాస్ ఎ మిషన్ లెర్నింగ్ క్లాసిఫైడ్ అండ్ దీస్ ఫీచర్స్. ఇక్కడ మనం సూపర్వైజ్ సిస్టమ్ని మనం ఇక్కడ డిజైన్ చేసినాం. ఇది ఏంటంటే ఇది అనేది మనకి మిషన్ లెర్నింగ్ అనేది ఈ ఫీచర్స్ పైన మనకి ఇది క్లాసిఫై చేస్తుంది. ఓకేనా, ఈ సిస్టమ్ యొక్క అడ్వాంటేజ్ చూద్దాం. ఈజ్ యూజర్ కెన్ form and update the rules in the form of features and algorithm generates the training data. ఇక్కడ యూజర్ అనేటోడు ఫామ్ చేస్తుండు అండ్ అప్డేట్ చేస్తుండు రూల్స్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యూచర్స్ అండ్ దెన్ ఆల్గరిథం అనేది మనకి ట్రైనింగ్ డేటాని ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఆర్ జనరేట్ చేస్తుంది. ఓకే, ద పాపులర్ అండ్ ఎఫిషియంట్ క్లాసిఫైయర్స్ ఇంక్లూడ్, మనకి ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సపోర్ట్ వెక్టర్ మిషన్స్, మ్యాక్సిమం ఎంట్రోపీ, మ్యాక్స్ ENT అంటాం, దీన్ని SVMS అంటాం. సపోర్ట్ వెక్టర్ మిషన్ అంటే ఏంటంటే ఇట్ ఫాలోస్ సపోర్ట్ మిషన్ లెర్నింగ్ అప్రోచ్. ఇట్ పర్ఫార్మ్స్ వెల్ ఆన్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డాటా. మనకి ఇక్కడ మిషన్ లెర్నింగ్ పైన ఇది సపోర్ట్ చేస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డాటాని మాత్రమే ఇది పర్ఫామ్ చేస్తుంది సపోర్ట్ వెక్టర్ మిషన్ అనేది. అండ్ మ్యాక్సిమం ఎంట్రోపీ అంటే ఏంటిదంటే ఇట్ క్లాసిఫైస్ it is a probabilistic classifier which belongs to a class of exponential model. ఓకే, ఇది అనేది ఒక probabilistic classifier అండ్ ఇది అనేది దేనికి సంబంధించింది? క్లాస్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ మోడల్. లెక్సికల్ కంటెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ కంటెక్స్ట్, లోకల్ కలెక్షన్, syntactic relation, named entity. The next one, unsupervised. In case of supervised approach, the word sense disambiguation process is abstracted by a lack of labeling training data. For training classifier to handle every sense of each word in particular language, మనకి ఈ సూపర్వైజ్డ్ ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా రీసాల్వ్ చేసినామో చూద్దాం. దానికి సొల్యూషన్ ఏంటంటే there can be several instances or occurrences of a word. Based on these instances, the cluster are formed covering the examples of words and of a certain
సెన్స్ మనకి ఒక వర్డ్ యొక్క సెవరల్ ఇన్స్టాన్సెస్ కానీ ఆ వర్డ్ యొక్క సెవరల్ అకరెన్సెస్ కానీ వస్తే మనకి ఈ ఇన్స్టాన్సెస్ బేస్ పైన మనకి ఏం చేస్తున్నామంటే బేస్డ్ ఆన్ దిస్ ఇన్స్టాన్సెస్ ద క్లస్టర్ అనేది ఫామ్ చేస్తుంది. ఈ వర్డ్ యొక్క వర్డ్ యొక్క ఎగ్జాంపుల్స్ని ఇది ఫామ్ చేస్తుంది. క్లస్టర్ అనేది దాని యొక్క సెన్సెస్ని, వర్డ్స్ యొక్క సెన్సెన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ని. ఓకేనా, దీన్నే మనం ఏమంటామంటే సెన్స్ ఇండక్షన్ త్రూ క్లస్టరింగ్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి క్రియేట్ ఏ మ్యాట్రిక్స్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ nearness of a given instance of the word, which sets of noun senses of a word. Based on this, select the closest sense to instance కి మనకి ఏదైతే సెన్స్ అనేది క్లోజెస్ట్ ఉంటుందో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా. The next one, semi-supervised. It is an important category that lies between the supervised and unsupervised categories. Okay, it is an important category that lies between the supervised and unsupervised categories. In supervised approach, training data is a combination of both labeled and unlabeled data. సెమీ సూపర్వైజ్డ్ ఏం అప్రోచ్ చేస్తుందంటే ట్రైనింగ్ డేటా అనేది ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ లాబెల్డ్ అండ్ అన్లాబెల్డ్ డేటా. ఈ లాబెల్డ్ అన్లాబెల్డ్ యొక్క రెండిటి యొక్క కాంబినేషన్ అన్నట్టు సెమీ సూపర్వైజ్డ్. ఓకే, హౌఎవర్ లాబెల్డ్ డేటా ఎగ్జిస్ట్ విత్ ఏ వెరీ స్మాల్ అమౌంట్ వైల్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అన్లాబెల్డ్ data. Initially, similar data is clustered along with an unsupervised learning algorithm, and further it helps to label unlabeled data into labeled data. Okay, unlabeled data into labeled data.